బండి భగీరథ్ను వాళ్ళ నాయనే ఢిల్లీలో దాచిపెట్టిండు, వాళ్ళ నాయనే పోయి తీసుకొని వచ్చి అడ్వకేట్లకు అప్పచెప్పిండు అనేది ఒక వర్షన్. వాస్తవమేనా? నేనేమంటే అన్న ఢిల్లీ వంశం అవసరం లేదు, ఎక్కడ వంశం అవసరం లేదు. ఎందుకంటే అన్న హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకంటే పోలీసు ఎక్కడ గాలింపు చర్యలు చేపట్టలే కదా, పోలీసు ఎక్కడ సర్చ్ చేయాలి అబ్బాయిని. మీరు గమనించండి, కరీంనగర్ ఇంటికి వేరు కదా. తప్పు. నేను చెప్తున్నా 8th రోజు కేసు అయింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేటి న్యూస్ కాంక్లేవ్ లో ఏదైతే ఆ కేంద్ర మినిస్టర్ తీసుకొచ్చి అబ్బాయిని అప్పచెప్పాలని ఏదైతే చెప్పిండో, నీ గౌరవం ఉంటే నువ్వే తీసుకొచ్చి అప్పచెప్పాలని చెప్పిండో, అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. చెప్పినాకనే ఏమైంది, ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకొని ఏదో గాలింపు చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రజలు ఏదో మాట్లాడుకుంటారు కదా, వీడు ఏదో మాట్లాడుకుంటారు కదా, గాలింపు చర్యలు చేపట్టదు అని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి పోలీసులు బయలుదేరారు. ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉంటుంది పక్క, ఇక్కడ బయలుదేరారు, ఇంట్లో రెడీగా ఉంటారు వాళ్ళు చూసుకోమని చెప్పేసి. ఇదంతా ఫ్రీ బ్రాండ్. నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదండి. ఫామ్ హౌస్ ఏదో రకరకాల విన్నారు, కానీ ఒక హాస్పిటల్లో 28th ఫ్లోర్ ఉండని తెలుసు నాకు. ఒక హాస్పిటల్లో 100% ఒక హాస్పిటల్ 28th ఫ్లోర్ ఉన్నాడట. అబ్బాయి ఎక్కడ పోలేదు, ఎక్కడ అబ్స్కాండింగ్ కాలేదు, పోలీసుకు అందుబాటులో ఢిల్లీ పోలే, ఎక్కడ ఏడికి పోలే. ఒక హాస్పిటల్ హైదరాబాద్ లో కదా, ఇటు సైడే ఉంటుంది హాస్పిటల్ కూడా, 28th ఫ్లోర్. ఇవాళ అంత పెద్ద దావకానంటే మీరే అర్థం చేసుకోవాలి. 28th ఫ్లోర్ అంటే హైదరాబాద్ లోనే ఉందట. నేను ఏమంటానా, ఇప్పుడు అబ్బాయిని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు కదా, ఈ 8th రోజు నుంచి స్టిల్ మీరు ఏదైతే పప్పాజీ ఒక అరెస్ట్ చేశారు కదా, అక్కడ వరకు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మొత్తం సిస్టమ్ తీయమని చెప్పండి ఫస్ట్. అబ్బాయి ఎక్కడ తెలిసిపోతే కదా, నేను చెప్పింది కాకుండా ఇంకోటే కావచ్చు, అవునా కదా, ఇదే కరెక్ట్ అని అట్లే నేను అదే హాస్పిటల్ ఉండేది కరెక్ట్ అట్లే నేను. కానీ వాస్తవంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు అబ్బాయి, ఎంక్వైరీ అండి చెప్పారు కదా ఎక్కడ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాయన తెలియకుండా ఉంటాడా? వాళ్ళ నాయన తెలియకుండా ఉంటాడు. వాళ్ళ నాయనే ఇన్ని రోజులు కాపాడిండు, వాళ్ళ నాయనే కాపాడు. ఇదే పరిస్థితులు వాళ్ళ కోర్టులో ప్రొటెక్షన్ ఆర్డర్ దొరకాలి. ఇవాళ వాళ్ళకు ప్రొటెక్షన్ ఆర్డర్ దొరకపోయేసరికి ఏ కంపల్సరీ ఎట్లా రాదని ఒక డిసైడ్ అయ్యి వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే నిజంగా ప్రొడక్షన్ ఆర్డర్ వస్తే అబ్బాయి తీసుకురాకపోతుండే. నేనేమంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో పోక్సో కేసులు అవుతాయి, మరి అన్ని పోక్సో కేసులకు ఇదే సిస్టమ్ నడతలే కదా. అబ్బాయికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నా కదా, పోక్సో కేసులో నోటీస్ అవసరం లేదు, డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశం. నోటీస్ అవసరం లేదు పోక్సో కేసులో, అరెస్ట్ అబ్బాయికి నోటీస్ ఇస్తారు, దానికి సిట్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు సిట్ ఏర్పాటు చేసారు, ఏదో అబ్బాయికి కేంద్ర మంత్రి కాదు అబ్బాయి ఏది కాదు, ఆయన నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ, కానీ నోటీస్ ఇచ్చారు. నేనేమంటే మీరు అంతా సిట్ ఏర్పాటు చేశారు కదా, నీకు అంత శ్రద్ధ ఉందనుకో రాష్ట్ర ప్రభుత్వానికి. నేను అదే అంటున్నాను, వెంటనే ఈ కేసు వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడేయండి ఈ కేసుకు. ఈ ఒక్క కేసుకే విత్ ఇన్ 6 months లోపు డిస్పోల్ అయిపోలే కేసు. 6 నెలల లోపు, 3 నెలల లోపు, 3 నెలలు 6 నెలల లోపు, 6 నెలల లోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడేయాలని డిమాండ్ చేస్తాను నేను ఈ కేసుకు. మీరు సిట్ ఏర్పడేసారు కాబట్టి